ఈరోజు వంకాయ బజ్జీ చేసుకుందామా మరి. 1 కప్పు శనగపిండికి 2 స్పూన్ల బియ్యపిండి, పసుపు, చిటికెడు వంట సోడా, నీళ్లు పోసుకొని కలుపుకోండి. వాము, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోండి. ఫోర్కుతో గుచ్చుకోవాలి. వంకాయలు తొడుములు తీయాలి. ఇప్పుడు పల్లీలు వేయించుకోండి. నానబెట్టిన పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. బజ్జీల పిండి పునుకుల్లాగా వేసుకోండి. వేయించేసాం కదా, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. వేయించేసుకున్నాం కదా, అదే ఆయిల్లో ముందుగా కలుపుకున్న శనగపిండిలో డిప్ చేసుకోండి. ఆయిల్లో వేసి వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. వేయించేసాం కదా, వంకాయలు రెడీగా ఉన్నాయి. మరి బేల్పూరి చేసుకుందామా. శనగపిండి బజ్జీ రెడీగా ఉంది కదా, అది స్మాష్ చేసుకోండి. కారం, ఉప్పు, నిమ్మరసం, మరమరాలు కలుపుకోండి. పెరుగు 2 స్పూన్లు, పల్లీలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ కలుపుకోండి. చాట్ మసాలా అన్నీ కలుపుకున్నాం కదా. వంకాయ బజ్జీ చేసుకుందామా మరి. వంకాయ తీసుకుని నిలువుగా కట్ చేయండి. బేల్పూరి చేసాం కదా, స్టఫ్ చేసుకోండి. వేయించిన పచ్చిశనగపప్పు, పల్లీలు, ఉల్లిపాయ, క్యారెట్ ఇప్పుడు మళ్ళీ మధ్యలో కట్ చేసుకోండి. పెరుగు వేసుకోవాలి. మనం కావాలంటే పైన ఇంకా బేల్పూరి వేసుకోవచ్చు. ఈ వర్షాకాలం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.